డిఏనా బిచ్చమా? ఉద్యోగులంటే ప్రభుత్వానికి అంత చులకన ఎందుకు? ఒక్క డిఏ ఇవ్వడానికే 3 కమిటీలు 6 సార్లు చర్చలెందుకు అంటూ కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత అన్యాయం జరుగుతుంటే ఆందోళన వాయిదా వేసింది జేఏసీ. పోరాడాల్సింది పోయి భజన ఏంటి అంటూ జేఏసీ నేతలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పంచభక్ష పరమాన్నం పెట్టుబడును కానీ ఇవాళ ఒక గంటెడు అన్నం వేస్తాం, 6 నెలల తర్వాత గంటెడు సాంబార్ వేస్తాం అన్నట్టుగా డిఏల విడుదల విషయంలో ప్రభుత్వం తీరు ఉన్నదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే డిఏ ప్రకటన చేశారు, కానీ జీవో రావాలి. ఈ నెల జీతంతోనే ఇస్తారా, వచ్చే నెల జీతంతో ఇస్తారా, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ పెడతారు అన్నది తేలనే లేదు. కానీ కొన్ని సంఘాల నాయకులు ఇప్పుడే ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. ఏం సాధించారో ఏం తీసుకొచ్చారో వారికే తెలియాలంటూ ఉద్యోగులు జేఏసీ నేతల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పుడు ఒక డిఏ, ఏప్రిల్ మరో డిఏ ఇస్తామంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిచ్చమేసినట్టు ఒక డిఏ ఇస్తారా? ఉద్యోగులంటే అంత చులకనా? ఒక్క డిఏకు 3 కమిటీలు 6 సార్లు చర్చల? రేపు పిఆర్సీ అమలుకు ఇదే తరహాలో కమిటీలేసి సాగిస్తారా అని మండిపడుతున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం కమిటీలు వేసింది, చర్చలు జరిపింది ఒక్క డిఏ కోసమేనా అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి చర్చల సమయంలో ప్రస్తుతం 3 డిఏలిచ్చి మరో 2 డిఏలను పిఆర్సీలో కలపాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. కానీ సర్కార్ ఒకే ఒక డిఏతో సరిపెట్టింది. 2వ డిఏను 6 నెలల తర్వాత ఇస్తానన్నది. 2వ డిఏ ఇవ్వాల్సిన 6 నెలల్లో మరో 2 కొత్త డిఏలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మళ్లీ మోసమేనా అంటూ నిలదీస్తున్నారు. ఇప్పుడు ఒక డిఏ 6 నెలల్లో 2వ డిఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. జూలై 1 వస్తే 6వ డిఏ పెండింగ్ లో పడుతుంది. మళ్లీ జనవరి 2025 వస్తే 7వ డిఏ పెండింగ్ లో పడుతుంది. ఇప్పుడిచ్చే ఒక డిఏను తీసేస్తే 2025 జూలై డిఏను కలుపుకుంటే పెండింగ్ డిఏల సంఖ్య మళ్లీ 5కు చేరుతుంది. 6 నెలల తర్వాత 2వ డిఏ ఇచ్చారని అనుకుందాం. అప్పటికే జనవరి దాటుతుంది. జనవరి 2026 డిఏను కలిపితే పెండింగ్ డిఏల సంఖ్య మళ్లీ 5కు చేరుతుంది. ఇప్పుడేమో 2 డిఏలు ఇచ్చినట్టు ప్రకటించి ప్రభుత్వం మోసం చేస్తుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. పెండింగ్ డిఏలతో రాష్ట్రంలోని ఒక్కో ఉద్యోగి సగటున నెలకు సుమారు 15,000 చొప్పున నష్టపోతున్నారు. కనీసం 3 డిఏలు ఇవ్వాలని జేఏసీ కోరినా సర్కార్ ఖాతరు చేయలేదు. ఒకే ఒక డిఏతో సరిపెట్టింది. జేఏసీ ప్రకటించిన పోరాట కార్యాచరణకు దాదాపు ముగింపు పలికినట్టేనని తెలుస్తోంది. మే 15న అన్ని జిల్లాల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపాల్సి ఉండగా ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగానే జేఏసీ ఈ నిరసనను వాయిదా వేసింది. కేబినెట్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఈ నెల 3న తలపెట్టిన చలో హైదరాబాద్ 1,00,000 మంది ఉద్యోగులతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని కూడా జేఏసీ వాయిదా వేసింది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత శుక్రవారం జరగాల్సిన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేశారు. జూన్ తర్వాత పెన్ డౌన్ చేస్తామని, దశల వారీగా ఆందోళనకు దిగుతామని జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు భజన చేస్తుండటంతో సమరం లేనట్టేనని స్పష్టమైంది.